నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు. అంటే ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న మాట అంటే దేవుని బిడ్డలు, లేకపోతే దేవుని జనాంగము. నిజముగా దేవుణ్ణి ప్రేమించి ఆయన వెంబడించే వారికి వారి శత్రువులు వీరిని చూసి భయపడి పారిపోతారు. వారు అసలు కనుమరుగైపోతారంట. ఎవరైతే నీతోటి వ్యాజ్యమాడాలనుకుంటున్నారో, లేకపోతే నీతో వాదించాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా నశించిపోతారు. ఎందుకంటే దేవుని బిడ్డలది ఎప్పుడు పై చేయగానే ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారితో ఉండడం, ఆ దేవుని యొక్క హస్తము వారిని నడిపించడం. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ శత్రువు కానీ, ఏ మనుషుడు కానీ, ఏ సమస్య కానీ మన ఎదుట నిలబడలేవు. కాబట్టి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళచ్చు.